ఎట్లుండేవాళ్ళన్నా మీ మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఎట్లా ఉండేవారు నియోజకవర్గంలో వచ్చినప్పుడు? పెద్ద సుదర్శన్ రెడ్డి గారు నల్లబెల్లి గ్రామంలో పుట్టినటువంటి అత్యంత రైతు కుటుంబంలో పుట్టిన పేద కుటుంబంలో పుట్టి విద్యార్థి దశ నుంచి ఉద్యమాలలో పనిచేసి ఇప్పుడున్నటువంటి రాజకీయాలలో డబ్బులు సంపాదించుకొని డబ్బుల కోసమే రాజకీయాలు చేసినటువంటి రోజులలో ఆయన ఉద్యమంలో చిన్నప్పటి నుండే ఆయన విద్యార్థి దశ నుంచే రాజకీయాలలోకి వదిలిచ్చేసి జేబులో డబ్బులు లేకున్నా ఒక పూట అన్నం తిన్నా ఒక పూట అన్నం తినకపోయినా కూడా రాజకీయాలను నమ్ముకొని పేద ప్రజల కోసం పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో పనిచేసినటువంటి నాయకుడు ఈ తెలంగాణలో ఇట్లాంటి నాయకుడు దొరకడం కష్టం ఇప్పటి వరకు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రాజకీయాలలో రాజకీయ నాయకులందరూ రాకం వాళ్ళ డబ్బును ఎలా వాళ్ళ సంపాదనను ఎలా దాచుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి దేశంలో ఉన్నటువంటి అధికార పార్టీలోకి పోయినటువంటి రాజకీయాలలో ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరిన రాజకీయ పార్టీలు అన్నాకం ఇప్పుడున్నటువంటి అధికార పార్టీలో పనిచేసినటువంటి నాయకుల కంటే కూడా భిన్నంగా పనిచేసినటువంటి రాజకీయ నాయకులలో ఉన్నటువంటి ఈ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జిల్లాలో ఉద్యమంలో పనిచేసినటువంటి అందరూ విడిపోయినప్పుడు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేసినటువంటి నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య నాయకుడిగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చే వరకు కూడా తెలంగాణ రాష్ట్ర సమితిని వదిలిపెట్టకుండా ఆ తర్వాత బీఆర్ఎస్ లో పనిచేసినటువంటి నాయకుడు ఇంత పట్టుదలతో పనిచేసినటువంటి నాయకులు మనకు దొరకరు. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది నాయకుని కోల్పోవడం అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు ఈ వరంగల్ జిల్లాలో కాదు ఈ గ్రామంలో మాకు సన్నిహితంగా చిన్నప్పటి నుండి ఉన్నటువంటి నాయకుడిని మేము కోల్పోవడం అనేది ఇప్పట్లో మేము కోలుకోలేని పరిస్థితి. ఆయన ఉద్యమాన్ని నిర్మించి ఆయన ఏ ఆశయాల కోసం అయితే పనిచేసిండో ఆ ఆశయాల కోసం అందరూ నిలబడి పనిచేస్తాం. మేము ఖచ్చితంగా ఆయన ఆశయాలను నిలబెడతాము. జై తెలంగాణ, జై పెద్ది. నాది ఇక్కడనే నల్లబెల్లి గ్రామంలో ఆయన నాకు జూనియరు, ఆయన నేను సీనియరు. 4th క్లాస్ నుంచి ఆయన నాకు జూనియర్ గా పనిచేసినాము. 10th క్లాస్ కాదు ఇంటర్ దాకా కూడా ఆయనతో నేను ఖచ్చితంగా పనిచేసినటువంటి నాయకుడు నేను. వ్యక్తిపరంగా ఆయన చాలా సున్నితమైనటువంటి నాయకుడు, పేద ప్రజల కోసం పనిచేసినటువంటి నాయకుడే తప్ప ఆయన స్వార్థం కోసం చూసుకున్నటువంటి కాదు. ఆయన జీవితంలో ఆయన స్వార్థం కోసం పనిచేసినటువంటి వ్యక్తి కాదు. నల్లబెల్లిలో ఇక్కడే బిడ్డ కాబట్టి ఎట్లా ఉంటాయి గ్రామం పట్ల కావచ్చు నియోజకవర్గ గ్రామంలో ఉన్నటువంటి రాజకీయాలకు అతీతంగా ఆయన అందరికీ అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి ఒక ముద్దు బిడ్డ. ఆయన అంటే అందరికీ ప్రాణ స్నేహితుడు, ప్రాణంతో ఉన్నటువంటి సందర్భం ఇప్పుడు మీరు ఇప్పటిదాకా చూశారు. ఆయన అంతిమ యాత్రలో చూశారు. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ రాష్ట్రంలో ఈయనకున్నటువంటి ఇమేజ్ ఎక్కడ చూడనటువంటి పరిస్థితి. ఈ మంచితనం ఆయనకున్నటువంటి మంచితనము, ఆయన పేద ప్రజల పట్ల ఆయనకున్నటువంటి అభిప్రాయము, పేదలను అభివృద్ధిలోకి తీసుకురావాలనేది ఆయనకున్నట్టు మొదటి నుంచి ఉన్నటువంటి ఆయన అభిప్రాయం తప్ప వేరే కాదు. ఆయనను మేము కోల్పోవడం అనేది ఇప్పట్లో మేము కోలుకోలేనటువంటి పరిస్థితి. ఇప్పటికీ నియోజకవర్గంలోనే ఉంటారు అని చెప్పేసి కేసీఆర్ గారు కూడా చెప్పిళ్ళు. హైదరాబాద్కే రాడు, ఇక్కడే ఉంటారు ఎప్పటికీ అని చెప్పి నిజమేనా? ఆయన తెలంగాణ రాష్ట్రంలో 2001 తెలంగాణ రాష్ట్రంలో చేరినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఈ నియోజకవర్గం కాదు ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాలో అందరి కోసం పనిచేయాలన్నటువంటి ఉద్దేశంతో ఉంటే కదా ఆయన ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి రోజులలో కూడా ఆయన అసెంబ్లీ జరిగినప్పుడు మాత్రమే అసెంబ్లీ కార్యక్రమాలు మాత్రమే హైదరాబాద్ లో ఉండేవాడు. మిగతా రోజులలో ఈ నల్లబెల్లి గ్రామంలో కానండి, ఈ నర్సంపేట క్యాంపు కార్యాలయంలో ఉండి ప్రజల కోసమే పనిచేసిండు తప్ప ఆయన సొంతానికి ఏనాడు పనిచేసుకోలేదు. ఆయన కోసం మేమందరం